ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో వెంటనే వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి. వికలాంగులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ త్వరితగతిన అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అదేవిధంగా రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీల అమలు గురించి ఆలోచిస్తుంది. కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చినటువంటి హామీ అయినటువంటి ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు ఏదైతే ప్రభుత్వం మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిందో ఆ రవాణా సౌకర్యం కల్పించడం వల్ల వికలాంగులు బస్సు ఎక్కేటటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో పాటు వికలాంగుల సీట్లలో కూడా సకలాంగులు పెత్తనం జలాయిస్తూ మరి వికలాంగుల సీట్లు కూడా లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి ఈరోజు గౌరవ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగులకు ఆర్టీసీలో 100% రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కల్పించేటటువంటి విషయాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోవాలని చెప్పేసి మేము పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అన్నిటికంటే కూడా అసలు గ్యారెంటీ వికలాంగుల సంక్షేమం మీద దృష్టి పెట్టాలి. 76 ఏళ్ల నుంచి కూడా అంచులైతే గురి అవమానాలు ఎదుర్కొన్నటువంటి మా వికలాంగుల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు విస్మరించిన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా మరి విస్మరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దయచేసి విస్మరించేటటువంటి ప్రయత్నాన్ని మీరు మానుకొని వికలాంగుల సంక్షేమం మీద దృష్టి పెట్టాలి. వికలాంగులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి అభయాస్తం అని చెప్పేసి మేనిఫెస్టోలోనే మరి వికలాంగుల సంక్షేమానికి సంబంధించి మరి స్పష్టంగా కూడా హామీలు ఇవ్వడం జరిగింది. వికలాంగులకు 100% ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు. వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. అనేక అంశాల్లో కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కొంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం అనేది కొంత బాధ కలిగిస్తుంది. ఇదే విషయం మీద గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మేము సావధానంగా వివరించి ఒక స్నేహపూర్వకమైనటువంటి మా సమస్యల పరిష్కారం మీద మీరు ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆర్టీసీలో 100% రాయితీతోని వికలాంగుల ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు వెంటనే మరి ఉద్యోగాల కోసం అన్ని నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. కానీ వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా మరి ప్రభుత్వం ఇంతవరకు కూడా మరి చర్యలు తీసుకోలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేసేది వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా మరి గౌరవ మంత్రివర్యుల దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తుందని చెప్పారు. ఆర్టీసీలో వికలాంగులకు ఇచ్చినటువంటి ఉచిత రవాణాను కూడా అమలు చేస్తుందని చెప్పారు. ఒకవేళ వారు మంత్రి గారు ఇచ్చినటువంటి మాట కూడా నిలబెట్టుకుంటే మేము కూడా ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రివర్యులకు స్నేహపూర్వకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి సమాజంలో అట్టడి నుండి దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సామాజిక వర్గం సమస్యలు పరిష్కరించే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేయాలి, గౌరవ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ గౌరవ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ